ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ను విమర్శించితే సహించేది లేదని రామగుండం ఏరియా లారీ యాజమాన్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు కుందూరు శ్రీనివాస్ రెడ్డి టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షులు బడికల రాజశేఖర్ అన్నారు. గురువారం గోదావరికని గంగానగర్లోని అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో లారీ ఓనర్ల కుటుంబాలు ఉపాధి లేక రోడ్డున పడ్డాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా రాజ్ ఠాకూర్ గెలిచిన తర్వాత లారీ ఓనర్ల కుటుంబాలు మెరుగుపడ్డాయని అన్నారు. తమ ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక్కడ ఎలాంటి అవినీతికి తావు లేకుండా సామాన్యులకు అందుబాటులో ఉండేలా బూడిద ఇసుక రవాణా జరుగుతుందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో గ్రీన్ ట్యాక్స్, ఫిట్నెస్ ఖర్చులతో లారీ ఓనర్లు ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యారని గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే సహకారం వల్ల ఎన్టీపీసీ సింగరేణి ఎరువుల కర్మాగారంలో తమ లారీలను రవాణా కోసం వినియోగిస్తున్నామని తెలిపారు. మా నాయకుడి గురించి, మా గౌరవాధ్యక్షుడి సంఘానికి మాకు ఎన్నడేళ్ల సేవలు చేస్తా ఉన్నాడు. ఆయన గురించి తప్పుగా మాట్లాడినందుకు టీఆర్ఎస్ నాయకులకు ఖబర్దార్ అని చెప్పి మా సంఘం నుంచి అలా మేము ఒక మాట కూడా చెప్పదలుచుకున్నాం. దయచేసి అన్న, ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే గత పాలనలో ఉన్న లీడర్లు మా లారీ యజమానులకు ఎనలేని దెబ్బలు కొట్టినారు. దెబ్బలు అంటే మేము అసలు కోరుకోలేని దెబ్బలు కొట్టిళ్ళు. వచ్చుడే గ్లోబల్ బంద్ పెట్టిళ్ళు. లోడింగ్ మొత్తం సమ్మించిపోయింది. అట్లనే 8 నెలలు పోరాటం చేసినాం. అడ్డాల మొత్తం లోడింగ్, మాకు రోజుకు 100 లారీ లోడ్ అయ్యేది. అడ్డాల వాళ్ళ సొంత లాభం కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టి లోడింగ్ బంద్ చేసి 8 నెలలు కొట్లాడితే కూడా కనీసం మా సంఘం నుంచి ఇక్కడ ఉన్న లీడర్లు అయితే ఎవరైతే ఉన్నారో ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా భయపడ్డారు. వాళ్ళు ఇట్లా చేస్తా ఉన్నారని చెప్పడానికి కూడా భయపడ్డారు. ఇవాళ ఈ ప్రజా పాలనలో ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, వాళ్ళ ఏదైనా ఉంటే విషయం మాట్లాడుతారు. కానీ అప్పుడు చెప్పుకోవడానికి లేదు పరిస్థితి. అంటే ఎంత దారుణంగా ఉందో ఆలోచన చేసుకోండి. ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ రామగుండం కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలందరూ కూడా చేరాలి. అంతకుముందు మాట్లాడాలంటే భయపడ్డారు. ప్రతి ఒక్కరు మాట్లాడితే నా మీద ఈ అడ్డాల విషయంలో నేను మాట్లాడి క్వశ్చన్ చేసిన, ప్రెస్ మీట్ పెట్టిన, ఏదో గొడవ మాట్లాడితే నా మీద 5 పోలీస్ స్టేషన్ల కేసులు పెట్టి, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ లీడర్లు ఉన్న వాళ్ళు మాట్లాడాలంటేనే భయపడ్డారు. అంటే ఆ పరిస్థితి కూడా మీరు జనంలో తీసుకుపోవాల్సిన అవసరం లేదు. ఇవాళ అట్లనే 1000 రూపాయలు ఉన్నది 13,700 రూపాయలు మాకు ఫిట్నెస్ ట్యాక్స్ పెరిగింది తెలంగాణ గవర్నమెంట్లో. 200 ఉన్నది 15,000, 16,000 గ్రీన్ ట్యాక్స్ తీసుకున్నాం. ఇలా మా లారీ కుటుంబాలు మొత్తం నడ్డి విరిసి రోడ్డు మీద పడే పరిస్థితి తీసుకొచ్చిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ అని మీకు ప్రత్యేకంగా కాదు, డైరెక్ట్ ఎక్కడంటే అక్కడ స్టేజ్ మీద తప్పు పట్టుకొని చెప్తా నేను. ఎందుకంటే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మాకు గౌరవాధ్యక్షుడుగా ఉన్నాడు. ఈ ప్రజాపాలనలో భాగంగా మాకు బొగ్గు గురించి సీఎం లెవెల్లో, నేను ఒక సాదాసీదా లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ను, నేను కూడా సీఎం కలిసిన, నేను కూడా సీఎం దగ్గర కూకోబెట్టి మా ఎమ్మెల్యే గారు మాట్లాడించారు. గతంలో మీకు ఏమైనా ఉందా? మినిస్టర్లే సీఎం దగ్గరికి పోవాలంటే ఒక పోయేది. ఇవాళ ఒక లారీ ప్రెసిడెంట్ నేను ఇక్కడ సాదా ఒక చిన్న లారీ సంఘానికి ప్రెసిడెంట్. మా కుటుంబాలు అంతా 2-3 వేల కుటుంబాలు ఉంటాయి. మేమే పోయాలో సీఎం దగ్గర మాట్లాడే అవకాశం మా ఎమ్మెల్యే గారు బొగ్గు లోడింగ్ గురించి మమ్మల్ని మాట్లాడే అవకాశం కల్పించింది మాకు. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. ఇంకొకటి, ఒడ్ల లోడింగ్ మా సంఘానికి కొట్లాడి తీసుకొచ్చింది. ఒడ్ల లోడింగ్ మాకు మీరు కూడా పేపర్లో వచ్చింది చూసిళ్ళు. ఒడ్ల లోడింగ్ గురించి కొట్లాటలు అయినాయి మన కలెక్టర్ ఆఫీసులో అని. ఒడ్ల లోడింగ్ మా సంఘానికి లారీ ఓనర్లకు ఇప్పించారు. అది ఎంత 1.5 కోటి టెండర్, మామూలు విషయమా? ఆలోచన చేసుకోండి. ఇంకొకటి, జిప్షన్ లోడింగ్ ఎన్టీపీసీలోకి వెళ్ళి బడాబాబులందరూ టెండర్లు వేస్తే కూడా అది 650 రూపాయలకు టెండర్ వేసిన టెండరు ఇలా రోజుకి 20 లారీలు జిప్షన్ లోడింగ్ పోతా ఉన్నదంటే ఎమ్మెల్యే వారి దయ వల్ల ఇలా మాకు జిప్షన్ లోడింగ్ వచ్చింది. ఇంకొకటి, బైట్ లోడింగ్ కానీ మాకు ఫ్యాన్లకు గొడవలు అవుతుండే. ఎప్పటికీ ఇద్దరిని కూకోబెట్టి సామరస్యంగా మాట్లాడి, ఇద్దరు రావాలేరా బాబు, మీరు లొల్లి పెట్టుకోకూరి, సమానంగా కొట్టుకోరు అని చెప్పి మాట్లాడిచ్చింది. ఇవాళ మాకు బైట్ లోడింగ్ కూడా వస్తుంది. అట్లనే ఆర్హెచ్ఎల్ రోజుకు 5 బండ్లు అన్న, అంత పెద్ద కంపెనీ 5 బండ్లు లోడ్ అయ్యేది. నీ కంపెనీ ఇక్కడ పెట్టుకున్నావు, నా వాళ్ళకు లోకల్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, లోకల్లో ఉన్న ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు లోడింగ్ రావాలి. నీ కంపెనీ నడిచినా నడవకపోయినా కాదు, మా వాళ్ళకి కంపల్సరీ రావాలన్నాయా. నీ కంపెనీ వల్ల మా వాళ్ళు డెవలప్ కావాలి, మా వాళ్ళకు లోడింగ్ కావాలి, మా వాళ్ళు బతకాలి అని కొట్లాడిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సీఓతో మాట్లాడిండు. సీఎం వాళ్ళ సీజీఎం ఉంటాడు కదా, సీజీఎంతో మాట్లాడిండు. వాళ్ళ సీఓ ఉంటాడు, సీఓ వస్తే సీఓతో కూడా మాట్లాడిండు. నీ కంపెనీ గురించి నాకు సంబంధం, కంపెనీ సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తా ఉంది, ఇక్కడ నడుపుతుంది, నీ కంపెనీతో ఇక్కడ ప్రాణాలు పోతాయి,
మాకు నష్టం జరుగుతుంది అయినా కానీ మా వాళ్ళకి ఇక్కడ ఉపాధి జరగాలని కొట్లాడిండు. మాకు ఇలా రోజుకి 20 నుంచి 25 లారీలు లోడింగు ఆర్ఎస్ఎల్ లోడింగ్ ఇస్తా ఉన్నాడు. ఇట్లు నిన్న జరిగిన ఎమ్మెల్యే గారి మీద విమర్శలు ఏదైతే చేస్తారో అవి అవాస్తవాలని తెలియజేయడానికి నేను ఈ రామగుండం యాష్ టిప్పర్ ఓనర్ అసోసియేషన్ తరఫున ఇక్కడికి వచ్చాను. దయచేసి ఈ రామగుండం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ గమనించారు. ఇంతకుముందు బూడిద రేట్లు ఎలాగైతున్నాయి, దళారుల చేతుల్లోనే ఉండే బూడిద అంతా. ఆ దళారులు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ను వాడుకునేది, వాళ్ళు కోట్ల రూపాయలు దండుకునేది, లారీ ఓనర్లను అడ్డు పెట్టుకొని కోట్ల రూపాయలు దండుకొని వెనుకేసుకున్నారు. అప్పుడు కూడా మా సింగిల్ ఓనర్లకు ఒకరోజు కూడా ఒక ట్రిప్ ఇవ్వకపోయేది. వాళ్ళు మా పేరు చెప్పుకోనేమో టెండర్లు తెచ్చుకునేది, ఎమ్మెల్యే గారి దగ్గర లబ్ధి పొందేది. అట్లాగే ఎన్టీపీసీ దగ్గర కూడా పోయి మా పేరు చెప్పుకొని పర్మిషన్లు టెండర్లు దక్కించుకునేది. అట్లాగా పోయి ఈరోజు మన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మనకు వచ్చిన తర్వాత బూడిదని ఫ్రీ చేయించడం జరిగింది. అది ఫ్రీ చేయించిన తర్వాత వీళ్ళు జీర్ణించుకోలేక కోట్ల రూపాయలు ఎలాగైతే సంపాదించుకున్నారో అవి వీళ్ళకి ఈరోజు బంద్ అయిపోయినాయి అన్ని మార్గాలు. ఆ బంద్ అయిపోవడం వల్ల వాళ్ళు జీర్ణించుకోలేక ఆయన మీద లేనిపోని బురదలు జల్లుకుంటూ పక్కకుండి వాళ్ళు మాట్లాడిస్తున్నారు. మా దాంట్లోనే మా లారీ ఓనర్లలోనే కొంతమంది దళారులు తయారు మా పేరు చెప్పుకొని సంఘం పేరు చెప్పుకొని టెండర్లు తీసుకొని మా సింగిల్ ఓనర్లకు ట్రిప్పులు ఇవ్వకుండా వాళ్ళు దొంగతనాన లోడ్లు వేసుకొని అమ్ముకుంటా ఈరోజు ఈయన ఏవైతే వాళ్లకు ఈ అడ్డదారులన్నీ మూసేసిండో ఆయన మీద తిరగబడడం స్టార్ట్ చేసి ఇప్పుడు ఎమ్మెల్యే గారి మీద బురద జల్లుతున్నారు. ఆయన ఎమ్మెల్యే గారికి అసలు ఎటువంటి సంబంధం లేదు. అక్కడ తీసుకునేటువంటి 4,000 రూపాయల లోడింగ్ అనేది అక్కడ ఓన్లీ రోడ్లు వేయడానికి, వాటర్ సప్లై చేయడానికి, రోడ్డు మీద దుమ్ము లేకుండా వాటర్ చల్లడానికి, ఆ యాష్పాండ్లో లారీలు డైరెక్ట్ వెళ్ళలేవు కాబట్టి అక్కడికైతే రోడ్ కనెక్టివిటీ కావాలి. డాంబర్ రోడ్ నుంచి ఆ యొక్క యాష్పాండ్ లోపలికి వెళ్ళడానికి ఆ రోడ్లకు మట్టి పోయాలంటే డబ్బులు ఎంత ఖర్చు అవుతుంది. రాయల్టీ పైన లోడ్ వస్తుంది, దానికి ఒక్కొక్క ట్రిప్పుకు 4,000-5,000 పడుతుంది ఖర్చు. అది రోడ్ వేయడము, వాటర్ కొట్టడం, దాని మిషన్లు, దానికి ఒక సంబంధించిన డీజిలు గుమస్తలు ఉండరు 20 మంది, అవన్నిటి కొరకే 4,000 రూపాయలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది అనవసరంగా ఎమ్మెల్యే గారిని ఒక విమర్శల పాలు చేసి ఆయన వ్యక్తిగత పేరును డ్యామేజ్ చేయడానికి ఈరోజు గతంలో 10,000, 12,000 తీసుకున్న రోజులు ఇదే బూడిదకి ఇప్పుడు ఫ్రీ అయింది, 4,000 రూపాయలు అయింది. సామాన్యుని కూడా ఇది ఒక చాలా అదృష్టమైన రోజు. ఇంకా ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు మామిడాల చంద్రయ్య, ఈసంపల్లి రవి, సత్తయ్య, కరీం, సతీష్, సుభాని, తానేని రమేష్, పారిపల్లి తిరుపతి, అనిల్ కుమార్, మేకల రాజేందర్, సాగర్, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.